హాయ్ హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గనాజీవాస్ వరల్డ్. ఈరోజు నేను మరొక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేస్తున్నాను. అదేంటంటే బీరకాయ ఎండు రొయ్యల కర్రీ. ఈ కాంబినేషన్ ఇష్టమైన వాళ్ళు ఎవరైతే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. సరే, మరి మీరు కనుక మా యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. సరే, మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? ఈరోజు కర్రీ కోసం ముందుగా నేను ప్లేట్లోకి ఎండు రొయ్యలను అయితే తీసుకున్నాను. వీటినైతే ఇప్పుడు నీట్గా క్లీన్ అయితే చేసుకుందాం. వీటిని ఎలా క్లీన్ చేయాలంటే ఈ రొయ్యకున్న తలపాటు ఇంకా తోక భాగము తీసేసి మధ్యలో రెక్కల్లా ఉన్న కాళ్ళను కూడా తీసేసుకోవాలి. ఇది నీట్ చేసుకున్న రొయ్యల్ని ఒక బౌల్లో అయితే వేసుకుందాం. సేమ్ ఇదే ప్రాసెస్లో అన్ని రొయ్యలను అయితే క్లీన్ చేసుకోవాలి. ఈ కర్రీ వండుకోవడానికి రొయ్యల్ని క్లీన్ చేయడమే పెద్ద టాస్క్. టేస్ట్ కోసం ఆ మాత్రం చేసుకోవాలిగా మరి. సరే కానీ ఈ రొయ్యల్ని క్లీన్ చేసుకునేటప్పుడు ఇంకొంచెం జాగ్రత్తగా కూడా ఉండాలి. ఎందుకంటే రొయ్యల తలభాగంలో ఒక ముళ్ళు అయితే ఉంటుంది. క్లీన్ చేసుకునేటప్పుడు దాన్ని చూసుకుని జాగ్రత్తగా అయితే క్లీన్ చేసుకోవాలి, లేదంటే గుచ్చుకుంటుంది అది. సో జాగ్రత్తగా అయితే రొయ్యలన్నిటిని నీట్గా అయితే క్లీన్ చేసేసుకోండి వన్ బై వన్. ఇవి క్లీన్ చేయడానికే టైం అయితే ఎక్కువ పడుతుంది కాబట్టి చూసి జాగ్రత్తగా క్లీన్ అయితే చేసి ఈ రొయ్యల్ని పక్కన పెట్టుకుందాం. ఈ రొయ్యలో కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి. అలాగే నేను ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, ఒక 5-6 పచ్చిమిరపకాయలను తీసుకున్నాను. వాటిని కట్ చేసేసి పక్కనైతే పెట్టుకున్నాను. రొయ్యలను అయితే మనం నానబెట్టుకున్నాం కదా వాటర్లో. ఇప్పుడు ఆ రొయ్యలను అయితే నీట్గా ఒక 5-6 టైమ్స్ అయితే శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ రొయ్యల్లో డస్ట్ అయితే చాలా ఉంటుంది, ఇసుక ఉంటుంది. కాబట్టి రొయ్యల్ని ఒక 5-6 టైమ్స్ వరకు నీట్గా అయితే క్లీన్ చేసుకుందాం. నేను మీకు చూపిస్తున్నాను కదా, ఫస్ట్ టైం సెకండ్ టైం క్లీన్ చేసినప్పుడు అలా వస్తుంది. మనం ఆ వాటర్ అంతా వైట్గా వచ్చే వరకు కూడా క్లీన్ చేసుకుంటూ ఉండాలి రొయ్యల్ని. చూసారు కదా, క్లీన్ వాటర్ వచ్చింది. ఇప్పుడు ఈ రొయ్యల్ని అయితే పక్కన పెట్టుకుంటున్నాను. చూసారు కదా ఎంత నీట్గా అయితే వాష్ చేసుకున్నాను. వీటిని అయితే పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక చాపింగ్ బోర్డ్ తీసుకుని బీరకాయలను అయితే కట్ చేసుకుంటున్నాను. నేనైతే ఒక 3 బీరకాయలు అయితే తీసుకున్నాను. ఇప్పుడు వాటిని మొదలు చివర కట్ చేసుకుని తొక్కను పీల్చేసేసుకుని కర్రీకి చిన్న చిన్న ముక్కలుగా అయితే కోసుకుందాము. బీరకాయని ముక్కలు కట్ చేసుకునేటప్పుడు కూడా బీరకాయలో చేదు ఉంటుంది. మనం ఆ ముక్కల్ని కొంచెం టేస్ట్ చేసి చేదనిపిస్తే దాన్ని పక్కన పెట్టచ్చు, లేదంటే కర్రీ అంతా పాడైపోతుంది. సరే, మరి నేనైతే ఇప్పుడు ఈ బీరకాయని వాష్ చేసుకుని ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను. మనం కర్రీ వండుకుంటాక ఎలా అయితే కట్ చేసుకుంటామో ముక్కలుగా, అదేవిధంగా ఈ బీరకాయ ముక్కలను అయితే కట్ చేస్తున్నాను. చూసారు కదా, అలాగే అన్ని బీరకాయలని కూడా ముక్కలుగా కట్ చేసుకుని పక్కన అయితే పెట్టుకుంటున్నాను. సరే ఫ్రెండ్స్, బీరకాయలు కట్ చేస్తూ ఉంటాను. సరే, మరి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుని కడాయి అయితే పెట్టుకుంటున్నాను. ప్యాన్ అయితే హీట్ అవ్వాలి కదా, చూసుకుందాం. ప్యాన్ అయితే హీట్ అయ్యింది. ఇప్పుడు ఇందులో ఒక 3.5 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకుంటున్నాను. నేను వేసే స్పూన్తో అయితే 3.5 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నాను. రొయ్యల్ని ఫ్రై చేయాలి కాబట్టి కొంచెం ఆయిల్ పడుతుంది. ఆయిల్ అయితే ఇప్పుడు హీట్ చేసుకుందాం. నేను మీడియం ఫ్లేమ్లోనే హీట్ చేస్తున్నాను ఆయిల్ని. సో ఆయిల్ అయితే హీట్ అయ్యింది. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకే, ఆయిల్ అయితే హీట్ అయిపోయింది గైస్. ఇప్పుడు ఇందులో మనం రొయ్యలు అయితే యాడ్ చేసేసుకుందాం. చూసారు కదా, ఆయిల్ బాగా హీట్ అయింది. ఈ రొయ్యలను అయితే వేసేసుకుని కలుపుకుందాం. మంట మీడియం ఫ్లేమ్లోనే ఉంచాను. ఈ రొయ్యలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే. సరే, నేనైతే మరి వేయిస్తుంటాను. చూసారు కదా, రొయ్యలు అయితే కొంచెం కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అయినాయి. మనం వీటిని కలుపుకుంటూ ఉండాలి. ఒకసారి అయితే కలుపుదాం. ఎస్ గైస్, రొయ్యలు అయితే కొంచెం ఫ్రై అయినాయి.
ఇలాగే కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చాక దీనిలో కొంచెం అయితే పసుపు యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఫస్టే పసుపు యాడ్ చేసుకుంటే అవి వేగిన కలర్ మనకు కనిపించదు కాబట్టి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు అయితే యాడ్ చేస్తున్నాను. మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. పసుపు అంతా రొయ్యలకు పట్టేలాగా. ఇలా పసుపు వేసిన తర్వాత ఒక 3 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది. నేను ఇదిగో చెక్ చేస్తున్నాను వేగినాయా లేదా అని. రొయ్యలు అయితే వేగిపోయినాయి, కలర్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసినాయి కదా. ఇప్పుడు వీటిని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను నేను. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. మనం చెక్ చేసినప్పుడు తెలిసిపోతుంది అవి వేగినాయా లేదా అని. ఇప్పుడు వీటన్నిటిని అయితే ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఇదే ఆయిల్ అయితే హీట్ అయ్యి ఉంది కాబట్టి కట్ చేసుకున్న ఆనియన్స్ని అయితే వేస్తున్నాను. ఒక ఆనియన్ అయితే తీసుకున్నాను కదా, మీడియం సైజు ఆనియన్ పీసెస్ అయితే వేసేస్తున్నాను. ఒకసారి అయితే కలుపుకుందాం, ఆయిల్ హీట్గా ఉంది కాబట్టి. ఇప్పుడు ఈ ఆనియన్స్లోనే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను. ఇవి కూడా లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇంకా గ్రీన్ చిల్లీస్ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసేసుకుందాం గైస్. ఇప్పుడు నేనైతే మూత పెట్టేస్తున్నాను. ఒక 2 మినిట్స్ అయితే వేగిన తర్వాత మళ్ళీ మూత తీసి చెక్ చేసుకుందాం. ఓకే గైస్, ఒకసారి నేనైతే చూస్తున్నాను. ఆనియన్స్ అయితే కొంచెం అయితే వేగినాయి లైట్గా. మళ్ళీ ఒకసారి అన్నిటిని కలుపుకొని మళ్ళీ మూత అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు మరొకసారి చూద్దాం. ఎస్, ఆనియన్స్ అయితే వేగిపోయినాయి. పక్కన ఎగ్స్ ఉన్నాయి ఏంటనుకుంటున్నారు, అవి పిల్లల కోసం బాయిల్ చేయడానికి పక్కన పెట్టుకున్నాను. ఆనియన్స్ అయితే వేగిపోయి ఉంటాయి. ఓకే, ఆనియన్స్ అయితే లైట్ బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చేసినాయి. ఇప్పుడు ఒకసారి మొత్తం అన్నీ మిక్స్ చేసుకుని ఇప్పుడు దీనిలోకి కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను అయితే యాడ్ చేసుకుంటున్నాను. నేను ఒక 3 బీరకాయలు అయితే తీసుకున్నాను కదా, దానికి వచ్చిన ముక్కలు అవి. బీరకాయల్లో చేదు ఉంటుంది కదా, చేదు చెక్ చేసుకుని వేసుకోవాలి. నేను తీసుకున్నవి అయితే బాగానే ఉన్నాయి. ఒక్కొక్కసారి అవి చూసుకోకుండా వేసుకోవడం వల్ల కూర చేదు వస్తుంది. సో ఈ టిప్ కనుక మీకు యూజ్ అయితే మీ వంటల్లో వాడండి. ఓకే గైస్, బీరకాయ ముక్కలు ఉల్లిపాయలు మొత్తం అన్నీ కలిసేలాగా అయితే బాగా ఒకసారి కలుపుకున్నాను. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ పసుపు అయితే వేసుకున్నాను, బీరకాయలు మగ్గడం కోసం. అలాగే బీరకాయ కలర్ కూడా వస్తుంది. అలాగే 1.5 స్పూన్, నేను కర్రీలో కూడా ఇదే సాల్ట్ వాడుతున్నాను, వేసుకుని మొత్తం మిక్స్ అయ్యేలాగా అయితే కలిపేసుకుంటున్నాను బాగా. ఈ పసుపు ఉప్పు కూడా బీరకాయ ముక్కలకు పట్టాలి. నేను ఈ కర్రీలో అయితే వాటర్ యాడ్ చేయట్లేదు. కర్రీ ఎలా ఉడుకుతుందో చూద్దరు కానీ ఫైనల్లో. సరే, మూత పెట్టుకుని అయితే మగ్గిస్తున్నాను బీరకాయ ముక్కల్ని. ఒక 5 మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లోనే ఉంచాను. ఇప్పుడు ఒక మూత తీసి చెక్ చేద్దాం. గాయస్, ఇక్కడ ఒక చిన్న క్లిప్ అయితే మిస్ అయ్యింది. రొయ్యలు కూడా యాడ్ చేసే క్లిప్ అయితే మిస్ అయ్యింది. సరే, రొయ్యలు కూడా వేసిన తర్వాత మూత పెట్టుకుని మగ్గించుకుందాం. చూసారు కదా వాటర్ అయితే ఎంత వచ్చిందో. నేను ఏం వేయలేదు అసలు ఇందులో. బీరకాయలోని వాటర్తోనే రొయ్యలు ఇంకా బీరకాయ ముక్కలు కూడా మగ్గిపోతాయి. కొంచెం అయితే మెత్తగా అయినాయి బీరకాయ ఇంకా రొయ్యలు. ఆల్మోస్ట్ కర్రీ అయ్యేటప్పటికైతే ఉడికిపోతాయి. ఇప్పుడు మూత పెట్టుకుని మగ్గించుకుందాం. నేను ఈ కర్రీని అంతటిని కూడా మీడియం ఫ్లేమ్లోనే చేస్తున్నాను. ఈలోపు బీరకాయలో ఉప్పు వేయడం వల్ల ఏంటంటే వాటర్ అంతా వచ్చేసి బీరకాయ త్వరగా మగ్గుతుంది. చూసారు కదా గైస్, మూత తీసుకుని చూసాం కదా, చాలా వరకు అయితే కర్రీ మగ్గిపోయింది. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉండగా వాటర్ ఉండగా కొంచెం కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను. నేను ఒక 2 స్పూన్స్ కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను. మా స్పైసీకి తగ్గట్టు అయితే నేను వేసుకున్నాను. మీ స్పైస్కి తగ్గట్టు మీరైతే కారంని యాడ్ చేసుకోండి. కారం కూడా ఈ బీరకాయకి కలిసేలాగా రొయ్యలకి మొత్తం అన్నీ మిక్స్ చేసుకుందాం నీట్గా. మూత అయితే పెట్టాను. ఒక 5 మినిట్స్ మళ్ళీ ఉడికించుకుందాం. ఓకే గైస్, మూత తీసుకుని అయితే చూద్దాం.
ఆయిల్ అయితే చూస్తున్నారు కదా చుట్టూరు సపరేట్ ఎలా అయిందో. కర్రీ అయితే ఉడికిపోయింది, ఆల్మోస్ట్ రొయ్యలు ఉడికిపోయినాయి, ఇంకా బీరకాయ కూడా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని సాల్ట్ ఏమైనా పట్టేలా ఉంటే ఇప్పుడే యాడ్ చేసేసుకోవచ్చు. నేనైతే మూతపెట్టి మగ్గించాను. ఓకే గైస్, కర్రీ అయితే రెడీ అయిపోయింది గైస్. ఇప్పుడు ఒకసారి అయితే టేస్ట్ చెక్ చేసుకుని ఏం తక్కువ ఎక్కువలో ఉంటే చూసుకుని వేసుకోవడమే. నాకైతే సాల్ట్ తక్కువ అనిపించింది, కొంచెం సాల్ట్ని అయితే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు లాస్ట్లో. ఒక హాఫ్ స్పూన్ అయితే ఇప్పుడు వేసాను. మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత అయితే పెట్టుకుందాం. కర్రీ అంతటిని బాగా మిక్స్ చేసేసుకుని ఇంకొక 3 minutes ఉంచుకుని కొత్తిమీర జల్లేసుకుని మూత అయితే పెట్టేసుకుందాం. ఓకే గైస్, స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను నేను. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కర్రీని ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను. వావ్, చూడడానికి ఎంత బాగుందో చూసారా. బీరకాయ రొయ్యల కాంబినేషన్లో కర్రీ ఇష్టం లేని వాళ్ళు అయితే ఎవరు ఉండరు నాకు తెలిసి. ఈ కర్రీ కనుక మీకు నచ్చి మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. ఓకేనా గాయస్, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ వీడియోని సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకే గాయస్, మీకు కూడా ఈ బెండకాయ ఎండ్రాయిల్ కర్రీ నచ్చితే ప్లీజ్ చేసుకుని మీ ఇంట్లో అంతా ఎంజాయ్ చేయండి. బాయ్.